సో హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడు ఆలు బోండా అయితే చేయబోతున్నాను అనమాట. చూద్దాం. గ్యాస్ మీద స్టవ్ వెలిగించేసేద్దాం. వెలిగించిన తర్వాత ఆలు పొట్టు తీసుకొని నీళ్ళు పోసేసి ఉడకబెడుతున్నాను అనమాట. చూద్దాం. అయిపోయి తర్వాత ఇక దాంట్లో బేసన్ వేసేసుకొని పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కాస్త అంత నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని మిక్స్ అయితే చేసేద్దాం అనమాట. సో లాస్ట్కి మిక్స్ చేసి ఇట్లా వచ్చిందనమాట. చూద్దాం. సో ఇక మన ఆలు అయితే ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది. తీసేద్దాం. ఇక రండి తీసేద్దాం. ఇక దీన్ని మనమైతే ఇక స్మాష్ చేసేయడం ఉంది. రండి స్మాష్ చేసేద్దాం. స్మాష్ అయితే మొత్తం పిసికేయడమే మనతోటి. స్మాష్ చేసేసి ఇక ఇది కడాయిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఆలుకి పోపు లాంటిది అన్నమాట. కారం, జీలకర్ర, కొత్తిమీర ఇక వేసేసి పసుపు వేసేసుకొని ఉప్పు వేసేసుకుందాం. తర్వాత చాట్ మసాలా కూడా వేసేసుకుందాం. సో మొత్తం మిక్సీ వేసేసుకోగానే ఇట్లా వచ్చేసిందనమాట. ఇక సర్కిల్గా చిన్న చిన్న బోండాలు, లేకపోతే మీకు పెద్ద సైజ్ అంటే పెద్ద కూడా బోండాలు చేసుకోవచ్చు. చేసుకొని ఇక బేసన్లో ముంచి వేసేయడమే. సో ఇదైతే నా ఫస్ట్ డిష్ అన్నమాట చేయడం, ఆలు బోండా. నూనెలో వేడి నూనెలో వేసేసినాం. ఫస్ట్ ట్రై అన్నమాట, ఇట్లా వచ్చింది. సెకండ్ ట్రై ఏమో ఇట్లా చేసినాం అనమాట. నేనైతే ఛానల్కి కొత్త కాబట్టి నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక చూద్దాం. బోండా అయితే చూడండి ఇట్లా వచ్చిందనమాట. పిండి మిగిలింది కాబట్టి ఇక మనం మిర్చీలు, ఆనియన్ బజ్జీ అయితే చేసేసుకున్నాం. చూసారా లోపల ఎంత మంచిగా వచ్చింది. నేనైతే యూట్యూబ్లో చూసి చేసిన అనమాట బోండా. చూసిన వాళ్ళైతే లైక్, షేర్ చేసి పోండి ప్లీజ్. ఓకే బాయ్.